మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి హ్యాకర్లు ఏపీకే ఇందాక అనుకున్నాం కదా ఏపీకే ఫైల్స్ పంపి హ్యాకింగ్కు యత్నం. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతోటి మోసం చేస్తున్నాడు, మెసేజ్ చేస్తారట. ఆధార్ అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే ఎస్బీఐ అకౌంట్ ఇట్లా అవుతుంది మారుస్తున్నాం అని చెప్పేసి చేస్తారట. దాన్ని క్లిక్ చేసి అయిపోయినట్టే. ఏపీకే ఫైల్స్ లింకులు ఓపెన్ చేయగానే ఫోన్లోకి మాల్వేర్ ఎంటర్ అవుతుంది. ఇక ప్రజల అకౌంట్లు గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ హ్యాక్ అయితే ఫోన్ ఓవర్ హీట్ అవుతుందట. చూసుకోరు, ఎక్కువ హ్యాక్ అయితే ఎట్లా గుర్తుపట్టాలంటే ఓవర్ హీట్ అవుతుందట. మొత్తం ఏం తెలియకుండా కానీ ఆటోమేటిక్గా అప్పుడే ఓవర్ హీట్ అయిపోతుంది. బ్యాటరీ ఛార్జ్ వేగంగా అప్పటికప్పుడే తగ్గిపోతుంటుంది, ఖాళీ అయిపోతుంటుంది. వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. అయితే ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ను డిజేబుల్ చేసుకోవాలని చెప్పేసి పోలీసులు సూచిస్తున్నారట. కాల్ ఫార్వర్డింగ్ కూడా డిజేబుల్ చేసుకోవాలి, లేకపోతే ఇది కూడా కథ నడుస్తారట. సైబర్ నేరగాళ్లు సాధారణ ప్రజలతో పాటు నేతలు మంత్రులను టార్గెట్ చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ చలాన్స్ ఆర్టీఏ చలాన్ పేరుతోటి ఆర్టీఏ చలాన్ అనేది వస్తుంది, తర్వాత అక్కడ ఏపీకే అని చెప్పేసి ఫైల్ వస్తుంది. అది ఓపెన్ చేసినట్టే కథమే. నాకు అదే వచ్చింది, ఇంక ఓపెన్ చేయలేను నేను నయం. ఇంకా ఇక పిఎం కిసాన్ యోజన తర్వాత ఎస్బీఐ రివార్డ్స్ పేరుతో ఏపీకే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ ఫైళ్లను పంపి అకౌంట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు తాజాగా తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ఎంటర్ అయ్యారు. మంత్రులు ఉన్న గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ పంపి హ్యాకింగ్కు ప్రయత్నించిరట. మంత్రుల పని కూడా చేద్దామని చూసిరట. చూసుకోగా హ్యాక్ అయితే ఇలా ఫిర్యాదు చేయాలి. ఎట్లా చేయాలనుకుంటే 1930 చేయొచ్చు అప్పటికప్పుడు. కాకపోతే ఇంకో రకం కూడా. మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి హ్యాకర్లు చొరబడ్డారని తెలియడంతో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. తర్వాత ఎన్సీఆర్బీ పోర్టల్తో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్ హ్యాక్ అయితే www.whatsapp.com కనెక్ట్లో ఫిర్యాదు చేయాలని చెప్పి సూచిస్తున్నట. అలాగే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఈ నెంబర్కి కాల్ చేయాలి. లేదంటే సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ కోసం 8712672222 నెంబర్కి ఫోన్ చేయొచ్చంట. 8712672222 నెంబర్కి రిపోర్ట్ చేయాలని చెప్పేసి పేర్కొంటున్నారట. ఒకవేళ మీకు ఏమైనా హ్యాక్ అయితే ఏమైనా ప్రాబ్లం అయితే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి ఏపీకే ఫైల్స్ దాంతో.